ఆంధ్ర ఎన్నికలు స్పష్టత వచ్చింది. రెండే రెండు కూటములు ఉండబోతున్నాయి. మూడో ప్రత్యామ్నాయానికి అవకాశం లేగాక లేదు. టూ చాయిసెస్ బిఫోర్ అస్. వాస్తవానికి 2019 తర్వాత మూడో ప్రత్యామ్నాయం కోసం కృషి చేయటం అయితే జరిగింది. వీళ్ళిద్దరే కాకుండా మూడో వాళ్ళు కూడా రావాలి అనే ఉద్దేశంతో అటు జనసేన ఇటు బీజేపీ ఇద్దరూ కూడా ఓ ప్రయత్నం అయితే చేశారు. సీరియస్ ప్రయత్నమే చేశారు. సరే, బీజేపీకి ఉన్నటువంటి చాలా లిమిటేషన్స్ ఇక్కడ ఉండటం వల్ల బాధ్యత ఎక్కువ జనసేన మీద ఉందనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే తను వైఫల్యం చెందాడని చెప్పక తప్పదు. మూడో ప్రత్యామ్నాయాన్ని నిర్మించలేకపోవటానికి ప్రధాన బాధ్యత మాత్రం పవన్ కళ్యాణ్ వహించక తప్పదు. సో కాబట్టి ఏది ఏమైనా ఎవరిది ఏంటి అనేది కూడా దానికన్నా కూడా ఇవాళ పరిస్థితి ఏంటంటే 2019కి ముందు ఏదైతే పరిస్థితి ఉందో ఇవాళ కూడా అదే పరిస్థితి. ఒక విధంగా ఇంకా దారుణం ఏంటంటే ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఆంధ్రాలో పరిస్థితి ఏంటంటే ఇది రెండు కుటుంబాల మధ్య తగాదైపోయింది. రెండు కుటుంబ పార్టీలైన రెండు సామాజిక వర్గాల ఆధిపత్య పార్టీలని. వేరే ఛాయిస్ లేదు ప్రజలకి. అంటే వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి అనాల్సి వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా అది వాళ్ళ కుటుంబాలని ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళ సామాజిక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ రెండు జరుగుతున్నాయి. జరగలేదంటే ఎవరన్నా అంటే అది హిపోక్రసీ. మనం కులాలకు అతీతంగా మాట్లాడుకునేటప్పుడు. సో కాబట్టి దీనికి మరి ఇది నచ్చకే మూడో ప్రత్యామ్నాయం కోసం ప్రతి వాళ్ళు ప్రయత్నం చేశారు. ప్రతి వాళ్ళు కాకపోయినా వీళ్ళిద్దరు చేశారు, బీజేపీ జనసేన. అది సక్సెస్ కాలేదు, కారణాలు ఏదైనా కానీ. కాబట్టి ఇప్పుడు మనకు వేరే దారి ఏముంది? బై డిఫాల్ట్ ఇద్దరిలో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అగత్యం ఆంధ్ర ప్రజలకు ఏర్పడింది. బై డిఫాల్ట్ ఇదేదో తప్పని పరిస్థితి. ఇంకేం చేయాలి మరి? మూడోది లేదు కదా, మూడో ప్రత్యామ్నాయమే లేదు ఇవాళ. సో కాబట్టి అలా చూసుకున్నప్పుడు ఆ నేపథ్యంలో మనం ఇప్పుడు ఆలోచిద్దాం ఏం చెయ్యాలి అనేది. గత 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. సో ఈ 5 సంవత్సరాలు ఎలా పరిపాలన జరిగిందని చూసుకున్నప్పుడు అత్యంత దారుణంగా జరిగింది. ఎందుకంటే అది అసలు రాజధానే లేనటువంటి పరిస్థితి, ఉన్నా లేనట్లే. అమరావతిని రాజధానిగా ప్రకటించడం ఆయనకి ఇష్టం లేదు. 3 రాజధానులు ప్రకటన చేసి చేతులు కాల్చుకున్నాడు. సో కాబట్టి ఏమైపోయింది, అసలు రాజధాని ఎక్కడో తెలియదు, దానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయాలో తెలియనటువంటి 5 సంవత్సరాలు రాజధాని లేకుండా గడిపినటువంటి దుస్థితి ఆంధ్ర ప్రజలు. అట్లానే రెండోది అత్యంత విచారకర విషయం ఏంటంటే వచ్చే ఆదాయం తక్కువేం రావట్లేదు. హైదరాబాదు పోవటం నష్టం, ఎవరు దాన్ని కాదంటలేదు. కాకపోయినా కూడా మనకు వచ్చే ఆదాయం తక్కువేం కాదు చాలా రాష్ట్రాలతో పోలిస్తే. కాకపోతే వచ్చిన ఆదాయాన్ని మొత్తం వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఈ డబ్బుల్ని ఎలా పంచాలి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి కాన్సన్ట్రేట్ చేశాడు తప్పితే అభివృద్ధికి పెట్ల. సంక్షేమం వద్దని ఎవరు చెప్పరు, ఎవ్వరు కూడా చెప్పరు. మోడీ కూడా సంక్షేమాన్ని వదిలిపెట్టట్లేదు. సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్టర్ ఫెయిల్యూర్ జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో. అందరికన్నా అట్టర్ ఫెయిల్యూర్ జగన్మోహన్ రెడ్డి దాన్ని బ్యాలెన్స్ అయిపోవటంలో. సో కాబట్టి ఇది రెండో ఫెయిల్యూర్. మూడోది ఎందుకని మూడోది కనీసపు విలువలు పాటించలేదండి ముఖ్యమంత్రిగా. ఆయన మాట్లాడే భాష స్టేజ్ మీద నుంచి, అంటే ఇవాళ కాదు, స్టార్టింగ్ వచ్చిన కాడి నుంచి అట్లా మాట్లాడాడు. సో వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు వైరంతో రాజకీయాలని పూర్తిగా కలుషితం చేశారు. ఆంధ్ర రాజకీయాలంటే కొంచెం ఏమాత్రం మర్యాద తెలిసిన వాళ్ళు అసహించుకునే పరిస్థితికి చేసుకొచ్చి పెట్టారు. ప్రధాన బాధ్యత మరి అధికారంలో ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఈయనే రెచ్చగొట్టడం కూడా చేయటం జరిగింది. అవతల ప్రతిపక్షం మాట్లాడినా ఈయన సంయమనం పాటించాల్సింది పాటించలేకపోయాడు.
అదే కాదు కదా, విలువలు ఎక్కడున్నాయి వాళ్ళ చెల్లెని అంత దారుణంగా ట్రీట్ చేయటం అనేది ఎన్ని చెప్పినా భారత్లో కుటుంబ వ్యవస్థలో ఇటువంటివి వచ్చినప్పుడు మాత్రం ఆలోచిస్తారు ప్రజలు. అలానే బాబాయ్ హత్యను 5 సంవత్సరాల తర్వాత కూడా పరిష్కరించకపోవటం, అందరి భావన ఏంటంటే, ఎటువంటి భావన ఉందంటే హంతకుల్ని రక్షిస్తుంది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భావన బాగా బలంగా ఉండటం. సో ఇవన్నీ టోటల్ ఫెయిల్యూర్ అయినా. సో మరి ఏం చేయాలి? ఇటువంటప్పుడు ఏం చేయాలి అని అనుకుంటున్నప్పుడు, అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు పాలనకి సర్టిఫికెట్ ఇద్దామా అంటే సర్టిఫికెట్ ఇవ్వలేం. సర్టిఫికెట్ ఇవ్వకే కదా ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంది. కాకపోతే ఇంత దారుణం కాదేమో అని ఇప్పుడు అనుకుంటున్నారు జనం. కనీసం కొంత ఏదో కియా మోటార్ ఫ్యాక్టరీ వచ్చింది, చిన్న చిన్న పనులన్నా చేయటం, అభివృద్ధికి కూడా కొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. ఇలాగా మొత్తం సంక్షేమానికి కాకుండా అభివృద్ధి కూడా కొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. ఆయన చేసిన పొరపాట్లు చాలా ఉన్నాయి. అమరావతి మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం, 30,000 ఎకరాలతో రాజధాని కట్టుకునే బదులు ఆయన ఒక 3,000 ఎకరాలు తీసుకొని మిగతాది మొత్తాన్ని కూడా చేసుకొని ఉంటే అసలు రాష్ట్రం మరి బాగలేనప్పుడు ఆర్థిక పరిస్థితి ముందు దాని గురించి ఆలోచించాల్సింది. సరే, అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు తప్పులు కూడా. నేను ఇప్పుడు సమస్య ఏంటంటే, మీకు చాయిస్ లేదు, ఇద్దరిలో ఎవరో ఒకరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎవరు గుడ్డులో మెల్ల, ఇదంతే. మరి ఇంతకన్నా మనం చేసుకోవడానికి ఏముంది ఇప్పుడు మనం ఆలోచించుకోవడానికి? గుడ్డులో మెల్ల అంటే అర్థం సెలెక్ట్ చేసుకునే వ్యక్తి గొప్ప వ్యక్తి అని కాదు. తక్కువ ప్రమాదకారి ఎవరనేది, అంతకు మించి తక్కువ మనకి ఆంధ్ర రాష్ట్రానికి తక్కువ నష్టం ఎవరి వల్ల జరుగుతుంది, తక్కువ నష్టం ప్రమాదకారి అన్నం, తక్కువ నష్టం ఎవరి వల్ల జరుగుతుందని చూసుకున్నప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితి సెలెక్ట్ చేసుకోవడం. ఇంకొక ప్రమాదం ఏంటంటే, పోటీ పడి ఇద్దరు తిరిగి మళ్ళీ ఈ ఎన్నికల్లో పాపులిజం పాపులిజం పాపులిజం, నువ్వెంత పంచిపెట్టావు, నేను అంతకన్నా ఎక్కువ పంచిపెడతా, ఇద్దరు పోటీ పడుతున్నారు. అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా నడిపే బదులు మళ్ళా ఇంకా దీంట్లోకి ఆర్థిక పరిస్థితి దారుణంగా తీసుకెళ్తున్నారు వీళ్ళు. అయినా కూడా ఏం చేయగలం మనం? మనకు వేరే ఛాయిస్ లేదు. ఉన్న దాంట్లో ఏంటి అని ఆలోచించుకుంటున్నప్పుడు ఒకటి తేడా ఏంటంటే, కనీసం చంద్రబాబు నాయుడుతో పాటుగా బీజేపీ చేరింది, జనసేన ఉంది అక్కడ, పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడు నా దృష్టిలో. ఆయన కాకపోతే ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ నా దృష్టిలో, నాకున్నటువంటి అభిప్రాయం. నిజాయితీపరుడు, నిబద్ధత ఉన్న వ్యక్తి. ఇమ్మెచ్యూరిటీ వలన అతను స్ట్రాటజీస్ వ్యూహాలు సరిగ్గా తీసుకుపోవటం వలన ఫ్లాప్ అవటం మాత్రం నిజం. కాకపోతే బీజేపీ లాంటి పెద్ద పార్టీ అండుంది దీనికి, ఇప్పుడు ఈ కూటమికి, అది మనం మర్చిపోవద్దు. ఎందుకంటే బీజేపీకి పరిపాలనా అనుభవం చాలా ఎక్కువ ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ వీళ్ళు తప్పుదారి వెళ్తా ఉంటే సరిదిద్దటానికి, సలహాలు ఇవ్వటానికి పైన మోడీ ఉన్నాడు, బీజేపీ పార్టీ ఉంది వీళ్ళ కూటమిలో. రెండోది, కేంద్రం ఎప్పుడైతే ఎన్డీఏలో భాగస్వామో, కేంద్రం ఆంధ్ర బాగలేదనుకుంటున్నాం కాబట్టి ఆంధ్ర ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా కేంద్రం అధిక, మళ్ళీ మీరు అనొచ్చు బీజేపీ అలా చేసింది, అంతకుముందు ఇలా చేసింది అనేది. ఇప్పుడు అది సమస్య కాదు. ఉన్న వాటిల్లో ఇద్దరు ఆల్టర్నేటివ్స్లో చూసుకున్నప్పుడు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న పార్టీ కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ బీజేపీ కొంత బెటర్గా దీనికి అవకాశాలు ఇవ్వటానికి, ఆర్థిక సహాయం చేయటానికి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి రెండిట్లో బేరీజ్ వేసుకొని చూసుకున్నప్పుడు ఏ మాటకు ఆ మాట చెప్పాలా? కొంతైనా సరే చంద్రబాబు నాయుడు, నాకు పూర్తి అతని మీద చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి. కానీ జగన్ అంత కాదు, అభివృద్ధికి ఎంతో కొంత దోహదపడే వ్యక్తి. ఎందుకంటే మొదట్లో రిఫార్మ్స్ కాద్యుడు, రిఫార్మ్స్ కావాలని కోరుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. సో కాబట్టి ఆ విజన్ ఉంది ఆయనకి. సో కాబట్టి రీజన్స్ ఏదైనా కావచ్చు. ఇవాళ ఈ ఇది ఈ రెండిట్లో ఒకరిని తక్కువ నష్టం ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎన్డీఏ కూటమిని సెలెక్ట్ చేసుకోవటమే మనకున్నటువంటి బెటర్ ఆల్టర్నేటివ్. ఇంతకన్నా కూడా బెటర్ ఆల్టర్నేటివ్ ఉంటుందని నేను అనుకోను. అంత మాత్రాన్ని నేను చంద్రబాబు నాయుడుకి సర్టిఫికెట్ ఇచ్చినట్టు కాదు. ఎన్డీఏ కూటమి గెలవాలని కోరుకుంటున్నాను. అంటే అందరూ గెలవాలి, చంద్రబాబు నాయుడు పార్టీతో సహా అందరూ కూడా ఆ కూటమిలో గెలవటం వలన కనీసం గుడ్డులో మెల్లగా ప్రభుత్వం ఉండే అవకాశం ఉంది, పరిపాలన కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది ఇప్పటికన్నా కూడా. అంతేగాని ఏదో ఒకరికి వ్యతిరేకం ఒకరిదని కాదు, ఉన్న వాటిల్లో తక్కువ నష్టం దీనివల్ల ఉంటుంది కాబట్టి, ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి ప్రజలు ఈ కూటమి వైపు మొగ్గు చూపటమే మంచిదనే అభిప్రాయం మాత్రం నాకుంది. చూద్దాం ఎలా ఉంటుందో.
చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.